కరాచీ కకావికలమైపోయింది. లాహోర్ విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూసింది. రాజధాని ఇస్లామాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. ఒక్క ముక్కలో భారత్ దెబ్బకు పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది. కానీ ఈ విధ్వంసం చాలా వరకు సూసైడ్ డ్రోన్లతో జరిగింది. అసలు సిసలు అస్త్రాలను ఇండియా ఇంకా సంధించనే లేదు. ఒక్కసారి వాటిని బయటకు తీస్తే ఉగ్రదేశం వరల్డ్ మ్యాప్ నుంచి కనుమరుగవడం ఖాయం. పాకిస్తాన్ ఇంకా రెచ్చిపోతే అదే జరగబోతుంది కూడా. ఇంతకు పాకిస్తాన్ కథ ముగించబోతున్న భారత్ బ్రహ్మాస్త్రాలంటే జస్ట్ 5 మిసైల్స్ ఉగ్ర దేశాన్ని ప్రపంచ పటం నుంచి మాయం చేయబోతున్నాయా? లెట్స్ వాచ్. పాకిస్తాన్ను కకావికలం చేసేసిన భారత త్రివిధ దళాలు, ప్రధాన నగరాల్లో పెను విధ్వంసం సృష్టించిన ఇండియా. భారత్ బ్రహ్మాస్త్రాలు బయటకు తీస్తే పాక్ నిలబడగలదా? భారత్ దెబ్బకు పాకిస్తాన్ చేతులెత్తేసింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్ విధ్వంసాన్ని చూసింది. సరిహద్దు రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్పై పాకిస్తాన్ చేసిన క్షిపణి, డ్రోన్ దాడులను భగ్నం చేసిన భారత్ వెంటనే పాకిస్తాన్ ప్రధాన నగరాలపై కౌంటర్ అటాక్ ప్రారంభించింది. లాహోర్, కరాచీతో సహా అనేక ప్రదేశాలలో డ్రోన్ దాడులను నిర్వహించింది. ఈ దాడుల్లో ఐఎన్ఎస్ విక్రాంత్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, S-400, ZSU-23-4 షిల్కా, L-70 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ వంటి ఆయుధాలు బ్రహ్మాస్త్రంలా పనిచేశాయి. ఇవే భారత హీరోలుగా నిలిచాయి. పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులను మోకరిల్లేలా చేశాయి. అంతేకాదు, భారత్ పైకి దూసుకొచ్చిన పాకిస్తాన్ 2 JF-17, ఒక F-16 యుద్ధ విమానాలను కూల్చివేసింది. అలాగే పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన AWACS విమానాన్ని ధ్వంసం చేసింది. ఇండియన్ ఆర్మీ S-400, L-70 వైమానిక రక్షణ వ్యవస్థలను ఉపయోగించి దాదాపు 50కి పైగా పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులను కూల్చివేసింది. ఈ మొత్తం వ్యవహారంలో అసలు ట్విస్ట్ ఏంటంటే, భారత్ ఇంకా తన బ్రహ్మాస్త్రాలను బయటకు తీయలేదు. వాటిని ఒక్కసారి సంధిస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలోనే ఉండదు. పాకిస్తాన్ దాడులు ఆపకపోతే ఏ క్షణమైనా వాటిని బయటకు తీయడం ఖాయంగా కనిపిస్తోంది. బ్రహ్మోస్ భారత అమ్ముల పొదిలో మోస్ట్ పవర్ఫుల్ గేమ్ చేంజింగ్ మిసైల్ ఇది. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవలే బంగాళాఖాతంలో బ్రహ్మోస్ ను మరోసారి పరీక్షించారు. ఆ సమయంలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి 800 కిలోమీటర్ల పరిధిని విజయవంతంగా పూర్తి చేసిందని సంబంధిత వర్గాలు ధృవీకరించాయి. ఈ పరిధితో బ్రహ్మోస్ ఇప్పుడు పాక్లోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేయగలదు. సాంప్రదాయ సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల కంటే దాదాపు 3 రెట్లు వేగంగా, అంటే మాక్ 2.8, మాక్ 3.0 మధ్య వేగంతో ప్రయాణించడం వల్ల శత్రువు రక్షణ వ్యవస్థలకు ప్రతిస్పందించడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. ఆ అసాధారణ వేగం, ఖచ్చితత్వంతో కలిపి క్షిపణి శత్రు భూభాగంలోని అధిక విలువైన సైనిక, వ్యూహాత్మక లక్ష్యాలను సమర్థవంతంగా దాడి చేయగల సత్తా బ్రహ్మోస్కు ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ క్షిపణితోనే పాక్ కథ ముగించేయొచ్చు. ఈ క్షిపణిలో ఉన్న టెక్నాలజీ వల్ల శత్రువు రక్షణ వ్యవస్థలను నాశనం చేయడంలో బ్రహ్మోస్ మాస్టర్ పీస్. అగ్ని సిరీస్ ఇండియాస్ లాంగ్ రేంజ్ మిసైల్స్ లో టాప్. తమ దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయని రెచ్చిపోతున్న పాక్కు సరైన జవాబు ఇచ్చే మిసైల్. ఒక్కసారి అగ్ని నిప్పులు చిందించాలని డిసైడ్ అయితే తట్టుకోవడం పాకిస్తాన్ వల్లే కాదు, మరో శత్రు దేశం చైనా వలన కూడా కాదు. ఎందుకంటే దీని రేంజ్ అక్షరాల 5000 కిలోమీటర్లు. చైనా దగ్గర డాంగ్ ఫెంగ్ 41 వంటి క్షిపణులు ఉన్నాయి. వీటి పరిధి 12,000 నుంచి 15,000 కిలోమీటర్లు ఉంటుందని చెప్తారు. ఈ నేపథ్యంలో చైనాను దృష్టిలో పెట్టుకుని అగ్ని 5ను భారత్ తయారు చేసింది. ఆసియా మొత్తం ఈ మిసైల్ పరిధిలోకి వస్తుంది. ఒక అగ్ని 1 నుంచి అగ్ని 4 రకం క్షిపణులు 700 నుంచి 3,500 కిలోమీటర్ల మధ్య లక్ష్యాలను ఛేదిస్తారు. అవన్నీ మన రక్షణ బలగాలకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. పాకిస్తాన్ లెక్క సరిచేయడానికి అగ్ని 5 అవసరం లేదు. అగ్ని 1 ఒక్కటి చాలు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. ఒకవేళ పాకిస్తాన్కు చైనా మద్దతు ఇస్తే అగ్ని 5ను సీన్లోకి దించొచ్చు. అగ్ని 5 రేంజ్ 5,000 కిలోమీటర్లుగా భారత్ అధికారికంగా ప్రకటించిన దాని పరిధి 8,000 కిలోమీటర్లు ఉండొచ్చని బీజింగ్ భయపడుతోంది. సో ఈ మిసైల్ ఖచ్చితంగా ప్రస్తుత ఉద్రిక్తల్లో గేమ్ చేంజర్ కావడం ఖాయం. ప్రళయ్ పేరుకు తగ్గట్టే శత్రు దేశంలో ప్రళయం సృష్టించే బాలిస్టిక్ మిసైల్ ఇది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ క్షిపణి 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 500 నుంచి 1000 కిలోల పేలోడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఘన ఇంధనంతో పనిచేస్తుంది. 500 కిలోమీటర్ల పరిధిలో ఉన్న శత్రు స్థావరాలను వేగంగా, ఖచ్చితంగా ముట్టడించగలదు.
దీనిని మొబైల్ లాంచర్ ద్వారా ఉపయోగించేలా రూపొందించారు. ఇక 4వ మిసైల్ నిర్భయ్. శత్రు రాడర్ కు దొరకకుండా దూసుకెళ్లే మిసైల్ ఇది. నిర్భయ్ అనేది సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్. తక్కువ ఎత్తులో ఎగురుతూ 1000 కిలోమీటర్ల దూరాన్ని దాటి లక్ష్యాన్ని తాకగలదు. ఇది శత్రు దేశం లోతుల్లో తాకాల్సిన లక్ష్యాలకు అనుకూలంగా ఉంటుంది. వివరంగా చెప్పాలంటే అండర్ గ్రౌండ్ బంకర్లను సైతం తునాతునకలు చేస్తోంది. ఇక 5వ మిసైల్ శౌర్య. హైపర్సోనిక్ వేగంతో ప్రయాణించే క్షిపణి ఇది. ఈ క్షిపణిని కెనిస్టర్ ద్వారా ప్రయోగించవచ్చు. ఇది 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. దీనిని గుర్తించడం, తిప్పికొట్టడం చాలా కష్టమైన పని. వీటితో పాటు మరిన్ని పవర్ఫుల్ క్షిపణులు భారత అమ్ముల పొదిలో ఉన్నాయి. వాటి సంగతిలా ఉన్నా ఈ 5 క్షిపణులను సంధిస్తే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోవడం ఖాయం. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే త్వరలోనే భారత బ్రహ్మాస్త్రాలు రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.